అమెరికన్ డ్రీమ్ క్రమంగా మసకబారుతోందా? ఇండియా నుంచి గంపెడాశలతో అమెరికాకు వెళ్లిన టెక్కీలు తిరిగి ఇంటిబాట పడుతున్నారా? అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియన్ టెక్కీలను రాచి రంపాన పెడుతున్నాడా అంటే అవుననే అంటున్నారు టెక్ రంగానికి చెందిన నిపుణులు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కేవలం ఇండియన్స్ను దృష్టిలో ఉంచుకొని కొత్త నిబంధనలు తీసుకురావటం, ఇండియన్స్పై కక్షపూరితంగా వ్యవహరించడంతో అమెరికాలో ఉండే ఇండియన్ టెక్కీలు ఇక చాలు, మాతృదేశానికి వెళ్లడమే మేలని స్థాయికొచ్చేశారు. ఇక ట్రంప్ H-1B వీసాలపై కొరడా జులిపించడంతో అమెరికాలో H-1B వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగుల్లో అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. దీంతో అమెరికా నుంచి ఇండియాకు క్యూ కడుతున్న వారి సంఖ్య రోజుకు పెరుగుతోంది. ఇక తాజా గణాంకాల ప్రకారం చూస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు 7,300 మంది ఐటీ రంగానికి చెందిన నిపుణులు ఇండియాకు తిరిగొచ్చారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్స్ కు అమెరికన్ డ్రీమ్ క్రమంగా మసకబారుతోంది. ఇక మన తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇంజనీరింగ్ 3వ సంవత్సరంలోనే అమెరికాకు ప్లాన్ చేస్తుంటారు. గత కొన్ని సంవత్సరాల వరకు జరిగిన తంతిది. అయితే ఇటీవల కాలంలో అమెరికా ఐటీ రంగంలో ఇండియన్స్ కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నారు. ఇక కంపెనీలకిచ్చే H-1B వీసాలు దుర్వినియోగం అవుతున్న మాట వాస్తవమే. ఇక వాస్తవానికి H-1B వీసాలు ఎవరికిస్తారు అంటే అమెరికాలో ఫలానా రంగంలో పనిచేయడానికి నిపుణుల కొరత ఉంటే ఆ రంగంలో పనిచేయడానికి విదేశాల నుంచి నిపుణులను తెచ్చుకోవడానికి ఇచ్చేదే H-1B వీసాలు. అయితే ఇటీవల కాలంలో H-1B వీసాలపై వచ్చిన వారు అక్కడి సూపర్ బజార్లో క్యాషియర్గా లేదా ఇతర చిన్న ఉద్యోగాలు చేస్తూ పట్టుబడ్డారు. క్యాషియర్ ఉద్యోగాలకు H-1B వీసాలు అవసరమా? అమెరికాలో క్యాషియర్ ఉద్యోగం చేయడానికి ఎవ్వరు దొరకరా అని స్థానికులు నిలదీస్తున్నారు. ఇక ఫేక్ సర్టిఫికేట్తో అమెరికాకొచ్చేవారు ఎక్కువయ్యారు. హైదరాబాద్లోని అమీర్పేట్ దీనికి అడ్డాగా మారిందని అమెరికా టీవీలలో కూడా చెప్పుకొచ్చారు. ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ H-1B వీసాలపై కొరడా జులిపించడంతో మన ఇండియాకు చెందిన ఐటీ నిపుణులు తిరిగి మాతృదేశానికి క్యూ కడుతున్నారు. ఈ ఏడాది అంటే 2026లోనే సుమారు 7,300 మంది టెక్కీలు ఇండియా బాట పట్టారు. ఇక తాజాగా అడోబ్ డైరెక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ గౌరీశంకర్ రవీంద్రన్ సుమారు దశాబ్దం కాలంగా అమెరికా కాలిఫోర్నియాలో గడిపి బెంగళూరుకొచ్చేశారు. ఆయన లింక్డ్ఇన్ పోస్ట్ పెడుతూ తాను తన కుటుంబం కాలిఫోర్నియాలోని బే ఏరియాలో సుమారు దశాబ్దం పాటు నివసించి తిరిగి బెంగళూరుకొచ్చేశామని తెలిపారు. ఆయన చెప్పేదేంటంటే తన కుటుంబానికి దగ్గరగా ఉండాలని ఇండియాకొచ్చారని చెప్పారు. ఇక అమెరికా నుంచి ఇండియాకొస్తున్న వారి జాబితా రోజుకు పెరిగిపోతోంది. అమెరికాలో పనిచేస్తున్న టాప్ టెక్ ఎగ్జిక్యూటివ్లు కూడా ల్యాండ్ ఆఫ్ డ్రీమ్ నుంచి ఇండియా బాట పడుతున్నారు. దీనికి ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెబుతున్నారు. అయితే చాలా మంది టెక్ ఎగ్జిక్యూటివ్లు ఇండియాలో వృద్ధులైన తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలని వచ్చామని చెబుతున్నారు. మరికొందరు జాబ్ మార్కెట్ సరిగ్గా లేదని, ముఖ్యంగా H-1B వీసా ప్రోగ్రాం అనిశ్చితంగా ఉందని, ఇక విధి లేక మాతృదేశానికి రావాల్సి వచ్చిందని చెబుతున్నారు. అయితే దశాబ్దం కాలం పాటు అమెరికాలో ఉండి తిరిగి ఇండియాకొస్తే ఇక్కడ పరిస్థితులకు అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. అక్కడ లభిస్తున్న వసతులు ఇక్కడి వసతులకు చాలా తేడా ఉంటుంది. అయితే కాలక్రమంలో అన్నీ సర్దుకుంటాయని భావిస్తున్నారు. అలాగే ఇటీవలే మెటా ఇంజనీరింగ్ లీడర్ బాలాజీ గురురాజన్ అమెరికా నుంచి ఇండియాకు వచ్చారు. అమెరికాలో ఆయన సుమారు 18 సంవత్సరాల పాటు గడిపి మాతృదేశానికి తిరిగొచ్చారు. ఆయన కూడా లింక్డ్ఇన్లో పోస్టు పెడుతూ తాను తన కుటుంబం సుమారు 18 సంవత్సరాల పాటు అమెరికాలో ఉండి బెంగళూరుకొచ్చామని తెలిపారు. ఆయన తాను ఇండియాకు తిరిగి రావడం అనేది తన వ్యక్తిగత నిర్ణయమని చెప్పాడు. తన కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉండాలని తాను అమెరికా నుంచి ఇండియాకొచ్చారని వివరించారు. అంతకు ముందు ఏడాది ఏప్రిల్లో శ్రీనివాసన్ నారాయణన్ ఓపెన్ AI చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ B2B అప్లికేషన్గా పనిచేశారు. ఆయన కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా వయసు పైబడ్డ తన తల్లిదండ్రుల దగ్గరుండాలని ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇక రవీంద్రన్ కానీ, గురురాజన్ కానీ, నారాయణన్ కానీ వీరంతా అమెరికాలో టాప్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో పనిచేశారు. లక్షలాది డాలర్ల వేతనాలు తీసుకున్నారు. మన ఇండియన్ కరెన్సీలో చెప్పుకోవాలంటే వారి వేతనాలు కోట్లలో ఉంటాయి. వీరంతా స్వదేశంలో తమను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలనుకుంటున్నారు. వృద్ధాప్యంలో ఉన్న వారికి సేవ చేసి వారి రుణం తీర్చుకోవాలనేవారే.
ఇక ఈ ఏడాది జూన్లో బెంగళూరుకు చెందిన టెక్ టాలెంట్ హంట్ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది అంటే 2026లో గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అమెరికా నుంచి వచ్చే టెక్కీల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని తెలిపింది. గత ఏడాది అమెరికా నుంచి 7,300 మంది వచ్చారు. ఈ ఏడాది ఇప్పటికే 15,100కు చేరుకుంది. ఇక 2024లో చూస్తే 9,800 మంది మాతృదేశానికొచ్చారు. అదే సమయంలో ఇండియా నుంచి అమెరికాకు వెళ్లే టెక్ రంగానికి చెందిన నిపుణుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 9,100 అమెరికాకు వెళితే గత ఏడాది అంటే 2025లో 21,200 మంది వెళ్లగా 2024లో 17,600 టెక్కీలు అమెరికా గడ్డపై కాలు మోపారు. అయితే టెక్ రంగానికి చెందిన నిపుణులు కూడా ఐటీ రంగానికి చెందిన నిపుణులు ఇక్కడి నుంచి వెళ్లేవారి కంటే అమెరికా నుంచి వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని చెబుతున్నారు. అమెరికాలో H1 నిబంధనలు కఠినతరం చేయడంతో ఈ ఏడాది అమెరికా నుంచి వచ్చేవారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలను కొట్టిపారేలేమంటున్నారు. ఇక తాజా సర్వేలో తేలిందేమిటంటే 1,276 మంది నిపుణుల్లో 53% మంది వీసాకు సంబంధించిన అంశాల వల్లే చాలామంది తిరుగు ప్రయాణమవుతున్నారని చెప్పారు. ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇండియన్ టెక్కీల కష్టాలు మొదలయ్యాయి. ఆయన రాగానే ముందుగా H1B వీసాలపై $1,00,000 ఫీజు వసూలు చేయాలని నిర్ణయించారు. తర్వాత దీన్ని కోర్టు కొట్టేసింది. ఇక అమెరికా సెనేటర్లు H1B వీసాలను పూర్తిగా ఎత్తివేసే విధంగా చట్టం తేవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదా H1B వీసాలను గణనీయంగా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇండియాకు చెందిన టెక్కీ బిజినెస్ మ్యాగజైన్లకిచ్చిన ఇంటర్వ్యూలో అమెరికాలో ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత టెక్ జాబ్స్ తగ్గిపోయాయన్నారు. ఇక టెక్ కంపెనీలు కూడా అమెరికాకు చెందిన వారిని ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటున్నాయని చెప్పారు. ఇక చాలామంది ఇండియన్ టెక్కీలు మాతృదేశానికి వచ్చి ఇక్కడే మెరుగైన అవకాశాలు లభిస్తాయన్న ఆశతో ఉన్నారు. అయితే నిపుణులు కూడా ఇండియాలో అమెరికా నుంచి వచ్చిన వారికి మంచి అవకాశాలే దొరుకుతాయంటున్నారు. ఇండియాకు తిరిగొచ్చే ఎన్ఆర్ఐల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ఇండియాకు చెందిన హెల్త్ కేర్, ఫైనాన్స్, సప్లై చైన్, టెక్ రంగంలో ఐటీ సర్వీసెస్లలో అవకాశాలు మెండుగా ఉంటాయని చెబుతున్నారు. ఇక అమెరికా ఇండియాకు వ్యతిరేకంగా సెంటిమెంట్ను రాజేస్తున్నారు. ఇండియన్స్ ఉద్యోగాలు దొంగిలించే వారిగా ముద్రవేస్తూ వీసా స్కామర్లు అంటూ అపహేళన చేస్తున్నారని పలువురు ఇండియాకు తిరిగొచ్చిన టెక్కీలు వాపోతున్నారు. గత ఏడాది డిసెంబర్లో ఫెడెక్స్ సీఈఓ రాజా సుబ్రహ్మణ్యంపై పలువురు దాడి చేశారు. ఆయన ఇండియన్స్కు ఫేవర్ చేస్తున్నారని సోషల్ మీడియాలో మండిపడ్డారు. అమెరికన్ కంపెనీలను ఇండియన్స్ టేక్ ఓవర్ చేయకుండా చూద్దామని పలువురు పోస్టు పెట్టారు. వారికి తేలికపాటి ట్రీట్మెంట్ ఇవ్వాలని బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్లో జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ భారతీయ సంతతికి చెందిన నిపుణులు అమెరికా నుంచి తిరిగి వచ్చేయాలని పిలుపునిచ్చారు. తాను అమెరికా వెళ్లినప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, అప్పుడు వ్యాపారం చేసి విజయం సాధించారని చెప్పాడు. కానిప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చాలామంది అమెరికన్లు ఇండియన్స్ తమ ఉద్యోగాలను లాగేసుకుంటున్నారని భావిస్తున్నారని అన్నారు. ఇండియాకొచ్చిన తర్వాత కొన్ని రోజులు ఖచ్చితంగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ వ్యాపారం చెయ్యాలి, ఏ ఉద్యోగం చెయ్యాలనే సందిగ్ధం ఉంటుంది. తర్వాత అన్ని సర్దుకుంటాయని ఎక్స్లో తిరిగి వచ్చిన ఇండియన్స్కు స్వాగతం పలుకుతూ పోస్టు పెట్టిన వారున్నారు. మొత్తానికి అమెరికా నుంచి తిరిగొచ్చే వారి సంఖ్య మాత్రం పెరుగుతోంది. వీసాలు రెన్యువల్ కాని వారు తిరిగి రాక తప్పదు కదా అనేవారు ఉన్నారు.